Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అఖండ మూవీతో మొదలైన తన విజయ పరంపర, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, లేటెస్ట్ గా డాకు మహారాజ్ లాంటి వరుస భారీ బ్లాక్ బస్టర్స్ తో వరుసగా 150 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు సీనియర్ హీరోస్ లో కానీ అటు యంగ్ హీరోస్ లో కానీ ఎవరికి సాధ్యం కాని రేర్ రికార్డ్ ను తన సొంతం చేసుకున్నాడు. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులతో సక్సెస్ కి సరికొత్త డెఫినేషన్ ఇస్తూ కెరీర్ లో దిగ్విజయంగా దూసుకుపోతున్న బాలయ్య ఈసారి డబుల్ హ్యాట్రిక్ పై కన్నేశాడు. ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా ఆషామాషి సినిమాలు కాదు, డైరెక్ట్ గా పాన్ ఇండియన్ మార్కెట్ లో తన జూలు విధిల్చడానికి రెడీగా ఉన్నాడు. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలయ్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 మూవీ విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కగా ఈ సినిమాపై ఆడియన్స్ లో బీభత్సమైన అంచనాలున్నాయి. ఈ సినిమాతో తొలిసారి పాన్ ఇండియన్ రేంజ్ లో తన సత్తా చాటేందుకు డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇది ఎలాగో పక్కా బ్లాక్ బస్టర్ అనేది కన్ఫర్మ్. బట్ ఈ సినిమా తర్వాత బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే దానిపై అందరిలోనూ ప్రత్యేకమైన క్యూరియాసిటీ కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్ కాంబోని మరోసారి రిపీట్ చేస్తూ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి మూవీతో మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాక మాస్ ఎంటర్టైన్మెంట్ కి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ఇందులో డైరెక్టర్ గోపీచంద్ మలినేని టేకింగ్ కి బాలయ్య లుక్స్ అండ్ గెటప్స్, డైలాగ్స్ ఇలా అన్ని కూడా ఫ్యాన్స్ ని మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ పై ఇప్పుడు అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోనూ భారీ హైప్స్ అయితే క్రియేట్ అయ్యాయనే చెప్పొచ్చు. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ క్రేజీ కాంబోలో మరోసారి కంప్లీట్ పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ మూవీని ఆశించారు. కానీ ఈసారి డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన పంతా మార్చినట్లు కనిపిస్తోంది. సో టైటిల్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, కానీ ప్రస్తుతానికైతే NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా నిలవబోతుందని చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫస్ట్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ని చూస్తుంటే ఇది రొటీన్ కమర్షియల్ సినిమా కాదని ఏదో కొత్త తరహా ప్రయత్నంలా మాత్రం అనిపించింది. అంతేకాకుండా ఆ పోస్టర్ ని ఇంకా క్లియర్ గా గమనిస్తే ఇది ఒక భారీ పీరియాడిక్ డ్రామాను తలపిస్తోంది. దీంతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన రెగ్యులర్ ఫార్మాట్ ని పక్కన పెట్టి బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లుగా ఒక సరికొత్త జానర్ తో వస్తున్నట్లు ఈ పోస్టర్ తో హింట్ ఇచ్చాడని అర్థమవుతోంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ పోస్టర్ లో ద మ్యాజెస్టిక్స్ అండ్ మైటీ క్వీన్స్ చాప్టర్ ఓపెన్స్ అంటే ఇందులో ఒక పవర్ఫుల్ క్వీన్ క్యారెక్టర్ లో హీరోయిన్ చాప్టర్ మొదలు కాబోతుందనే పోస్టర్ తో ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. అసలు ఆ క్వీన్ ఎవరు, ఇది కేవలం హీరోయిన్ పాత్ర ఇంట్రడక్షనా లేక కథ మొత్తం ఆ రాణి చుట్టూనే తిరుగుతుందా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నింటికి తెరదించుతూ మరో మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అందులో ఎరుపెక్కిన ఆకాశం, రక్తపు జల్లులతో తడుస్తున్న సైన్యం, చుట్టూ ఎత్తైన ప్రాకారాలు, ఈ భయంకరమైన వాతావరణంలో గంభీరంగా చూస్తున్న ఓ వీరనారి. ఆ వీరనారిగా లేడీ సూపర్ స్టార్ నయనతార. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ద క్వీన్ ఎంటర్స్ ద ఎంపైర్ అనే అదిరిపోయే పోస్టర్ తో బర్త్డే ట్రీట్ అందించారు మేకర్స్. ఇందులో హీరోయిన్ నయనతార మహారాణిగా కథలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, ఇప్పటి వరకు చూడని గ్రాండియర్ తో విజువల్ వండర్ గా ఉండబోతున్నట్లు పోస్టర్ ని చూస్తేనే అర్థమవుతోంది. అయితే ఇందులో బాలయ్య కూడా మునుపెన్నడూ చూడని తరహాలో కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా మరోసారి ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందులో ఒకటి పీరియాడిక్ లో సాగే మహారాజ్ క్యారెక్టర్ కాగా మరొకటి ప్రెజెంట్ టైమ్ లైన్ లో ఇంటెన్స్ ఎమోషన్స్ తో కూడిన పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా అద్భుతమైన విజువల్స్ తో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్యకు ఇలాంటి పీరియాడిక్ క్యారెక్టర్స్ కొట్టిన పిండి. ఆ క్యారెక్టర్సే సినిమాలో వీలైనంత హైలైట్ అవుతాయి. సో కాబట్టి ఫ్యాన్స్ కూడా అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.
సో బేసిక్ గా ఇలాంటి సినిమాలకు హీరోయిజం ఎమోషన్స్ ఎలివేట్ కావాలంటే బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ఫుల్ మాస్ కాంబోకి తోడు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా యాడ్ అయ్యాడు. ఇక చెప్పేదేముంది, మరోసారి స్పీకర్ బాక్సులు బద్దలవడం గ్యారెంటీ అని ఆల్రెడీ హింట్ ఇచ్చేసినట్టే. అయితే బాలయ్యతో అఖండ మూవీ నుండి వరుస సినిమాలతో ట్రావెల్ అవుతూ తన విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తూ బాలయ్య అభిమానుల్లో నందమూరి తమన్ గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. సో అలాంటోడికి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే అఖండ 2కి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. రీసెంట్ గా విడుదలైన 2 సాంగ్స్ కి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక ఎన్బికే 111 సినిమాకి ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది జస్ట్ మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. సో అంతేకాకుండా ఈ సినిమా కోసం కాంతారా చాప్టర్ 1 మూవీకి కెమెరామ్యాన్ గా వర్క్ చేసిన అరవింద్ కశ్యప్ కూడా ఎన్బికే 111 లో భాగం కాబోతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు రీసెంట్ గా కొన్ని ప్రీ విజువల్ షాట్స్ కూడా తీసినట్టు తెలుస్తోంది. సో ఇలా మెయిన్ గా బాలయ్య లుక్స్ విషయంలో కానీ కాస్టింగ్ విషయంలో కానీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హిస్టారికల్ యాక్షన్ సీక్వెన్స్ లను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఈ నవంబర్ లాస్ట్ లో షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుందో. సో దట్స్ ఆల్ గైస్. ఎన్బికే 111 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.